ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్లో బయోబ్యాంక్ అనే సంస్థ మేము ఏర్పరిచాము. బయోబ్యాంక్ అనగా ఈ బ్యాంకులో మన మానవులకి చెందిన టిష్యూస్, బాడీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి ఈ బ్యాంక్ డిపాజిట్లో పెట్టగలుగుతాము. ఎందుకనగా మన పరిశోధన కొరకు కొత్తగా డిసీజెస్ వాళ్ళ ట్రీట్మెంటు, డయాగ్నోసిస్ తీవ్రంగా మనం చేయడానికి ఇటువంటి రీసెర్చ్ చాలా అక్కరుంటుంది. సుమారుగా మన భారతదేశంలో 19 బయోబ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో చాలా మటుకు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి, చాలా తక్కువగా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. ఈ బయోబ్యాంక్ వలన పేషెంట్స్కు ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళు పరిశోధనలో భాగస్వాములు అవుతూ మనం కొత్త మెడికేషన్స్ కనుక్కోవడంలో, తర్వాత ఒక డిసీజ్ వచ్చినప్పటికీ, క్యాన్సర్ వంటి వ్యాధి ఉన్నప్పటికీ, లేకుంటే న్యూరలాజికల్ కండిషన్స్, పార్కిన్సన్స్ అయినా, న్యూరోడెజనరేటివ్ కండిషన్స్ అయినా, ఇమ్యూనలాజికల్ డిసీజెస్ అయినా, ఇవన్నిటి కూడా ఈ టిష్యూ ద్వారా, ఈ ఫ్లూయిడ్స్ ద్వారా జెనోమిక్ సీక్వెన్సింగ్, ప్రోటియామిక్స్, మెటబాలిక్స్ అనే కొత్త పరిశోధన చేస్తూ మనం ముందుకు పోగలుగుతాము. భారతదేశం మన సంఖ్య పాపులేషన్ సుమారుగా 140 crores ఉన్నప్పటికీ కేవలం 3% మనం రీసెర్చ్లో స్పెండ్ చేస్తాము. అది అమెరికా లాంటి దేశాలను పోల్స్తే అది ఆల్మోస్ట్ 10-15 times దీనికంటే ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఈరోజు మనకు పెద్ద సమస్య ఉంది. ఏమనగా మనం వెస్టర్న్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో డిస్కవరీ అయిన మందులు ట్రీట్మెంట్ కొరకు మన ప్రజల్లో వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే మన జెనెటిక్ వేరియేషన్ ఉన్నందుకు అందరికీ ఈ ట్రీట్మెంటు, ఈ మెడికేషన్స్ పని చేయవు. దాని కొరకే ఈ రీసెర్చ్ ప్రకారం ఈ ఫీనోటైప్స్ అంటాము. మనం ఎంత తొందరగా మనం ఈ రీసెర్చ్ ద్వారా మన జెనెటిక్ వేరియేషన్ మన ప్రజల్లో మనం తెలుసుకుంటే వాళ్ళకు అంత సులభంగా ట్రీట్మెంటు మనం అందజేయగలుగుతాము. ఈ విషయాన్ని గమనిస్తూ బయోబ్యాంక్ అటువంటి ఆర్గనైజేషను, అటువంటి సంస్థ మేము ఇవాళ కాంటినెంట్లో ఏర్పరిచాము. ఒక చిన్న ఉదాహరణగా ఇవ్వడానికి ఏంటంటే,
మన భారతదేశంలో ఇప్పటివరకు కూడా ప్రపంచానికి ఒక కొత్త మెడికేషన్ అందజేయలేకపోయాం. ఇంత పెద్ద దేశం అయినప్పటికీ ఇన్ని కోట్ల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినప్పటికీ నాట్ ఎ సింగిల్ ఇన్నోవేటివ్ డ్రగ్ వీ హ్యావ్ డన్. ఎందుకనగా మన దగ్గర రీసెర్చ్లో ఇటువంటి బయో బ్యాంక్స్, టిష్యూ బ్యాంక్స్ లేనందుకు, మనం పరిశోధన తీవ్రంగా చేయకపోయినందుకు మనం కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. కాంటినెంట్లో ఎప్పుడైనా కూడా మొదటి అడుగేస్తుంది. ఇటువంటివి ఎన్నో మేము సుమారుగా లాస్ట్ 10 yearsలో మా హాస్పిటల్లో ఏర్పరిచాము. ఇది మా డాక్టర్స్కు ఆంకాలజీలో, న్యూరో సైన్సెస్లో, రుమటాలజీలో, ఇమ్యునాలజీలో, తర్వాత వేరే అదర్ స్పెషాలిటీస్ కూడా ఈ పేషెంట్స్కు బెనిఫిట్ అవుతుందని నేను హామీ ఇస్తూ, మీరందరూ ఇక్కడ ఇవాళ ఈ ఇనాగరేషన్స్ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.